నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం నేను నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో ఉన్నాను. రొంపిచెర్లలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే జరిగిన అభివృద్ధి ఏంటి, జరగాల్సిన అభివృద్ధి ఏం మిగిలింది, అలాగే ప్రజలు ప్రస్తుతం అయితే మేనిఫెస్టోలు ప్రవేశపెట్టడం జరిగింది పార్టీలు, దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాము. ఏ నాయకుడు అయితే బెటర్, అలాగే ఎటువంటి నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారు అనేది తెలుసుకుందాం పదండి. మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయా? వృద్ధా పింఛన, రైతు భరోసా. వృద్ధా పింఛన్ ఎంత వస్తుంది? 3000 వస్తుంది. టైంకి ఇస్తున్నారా? ఆయనకి ఇస్తున్నారు, ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మా జగన్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎలా ఉన్నాయండి సంక్షేమ పథకాలు, అందుతున్నాయా మీకు? అందుతున్నాయండి. నాకు రైతు భరోసా వస్తుంది, పోతే పెన్షన్ వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది సార్. అన్ని ఇబ్బంది లేదు. మా ఎమ్మెల్యే గారు మార్కెట్ యార్డు కట్టారు, హాస్పిటల్ కట్టారు, కళ్యాణ మండపం కట్టారు, వాటర్ స్కీమ్ దాదాపు 303 కోట్లు పెట్టి వాటర్ స్కీమ్ తీసుకొచ్చారు. అనేకమైన అద్భుతమైన సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ కావాల్సిందే ఉంది. ఇండియాలో జ్యోతిబాస్ లాంటి వాళ్లే 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే ఇళ్ల స్థలాలు సరిగ్గా ఇచ్చినోడు కాదు. ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 35 లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీకు వచ్చిన ఇళ్ల స్థలాలు ఇచ్చిన? నాకు అవసరం లేదండి. మామూలుగా మీకు వచ్చిన? నాకు అవసరం లేదు. నేను నిరుపేదను కాదుగా. నిరుపేదకి ఇస్తే చాలు. నేను నా కాళ్ల మీద బతకగల శక్తి నాకుంది. నాకు అవసరం లేదు. లేని వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మేనిఫెస్టో చూసుంటారు కదా మీరు? మేనిఫెస్టో 2 చూసామండి. 2014 చూశాను. 2014లో 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. ఆ రోజు ₹1 ఏదో ఒకసారి 2 సార్లు ఇచ్చారు. మీరు ఇచ్చిన తర్వాత గోయిందా అన్నాడు. ఇంకా ఆయన మాటలు నమ్మాలంటే ఎట్లా నమ్ముతాం? ఏ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం బాగుందంటే మాకు అన్నిటికీ అందుబాటులో సౌకర్యంగా జగన్మోహన్ రెడ్డి మాకు కావాల్సిన అన్ని చేసి పెడుతున్నాడు. కావాల్సింది ఏముంది ఇంకంతకన్నా మాకు? వీళ్ళు ఎక్కువ ఇస్తామంటున్నారుగా. ఏది ఇప్పుడు ఏం ఎత్తేనే శ్రీలంక అవుతుంది అన్నాడు. ఇక ఎన్ని వేసుకొచ్చి ఏ నాశనం చేయడానికి, నిప్పు నొక్కటానికా? ఇవి ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఏసీ కమ్మం గెలిపించుకుంటే మనందరం బంగారం బతుకుతాం. పథకాలన్నీ పడతానే ఉండే ఇబ్బంది లేదు. ఆయన వల్ల నేను బతుకుతుంది. నేను అసలు పనికి వాడు, నాకు షుగర్ బీపీ, మా ఆడవాళ్ళు క్యాన్సర్ ఇంట్లోనే ఉంటది. ఆయన వల్లనే నేను లజ్జ పొంది ఇంట్లో, ఆయన వల్లనే ఆ డబ్బులతోటే నేను బతుకుతుంది. నన్ను నమ్మండి, ఈసారి ఖచ్చితంగా నేను ప్రజలందరికీ మంచి చేస్తాను, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను అంటున్నాడు కదా ఆయన. ఇప్పుడు రుణమాఫీ చేస్తామంటే మేము డబ్బులు కట్టలా, అన్ని రుణమాఫీ చేస్తామని బ్యాంకులో మాది బంగారం ఉంది, అది కూడా తేలా. ఏం జాతర ఆగిను, బంగారం అట్ట ఆగింది, నా బ్యాంకులో అప్పు కూడా ఆగింది అట్నే. ఆయన మాటలు ఇప్పుడు అడగలేదా మీరు? ఎవరు ఏం అడుగుతూ మళ్ళీ కంటికి కనొత్తేగా. సో మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? జగనే రావాలి. వాలంటీర్లు ఇంటి దగ్గరకు వస్తున్నారు, లంచాలు ఏమన్నా అడుగుతున్నారు? లంచాలు లేదు, ఏం లేదు. సచివాలయంలో కూడా ఏం లేదు. మీకేమన్నా ఆధార్ కార్డు కావాలన్నా, ఏమన్నా గవర్నమెంట్ ప్రూఫ్లు ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా. మనకి ఏదన్నా అవసరం అయింది వాలంటీర్ కి చెబితే వాళ్ళు పోయి మనకు పని చేపించుకొని మనకి ఇస్తారు. అంతే. బాగుందా వాలంటీర్? బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా బాగానే చేస్తామంటున్నారు కదా. ముగ్గురు వచ్చారు, కూటమి మేము మంచిగా చేస్తాం, పవన్ కళ్యాణ్ కూడా ప్రజల కోసం పాటు పడతాం అంటున్నారు కదా. మరి ఎందుకు మీకు అంత ఇబ్బంది ఏమైంది? నమ్మేవాడు ఎవడు లేడండి. రుణమాఫీ అన్నాడు, ఆయన చేసింది ఏది? మీ రొంపిచెర్ల మండలంలో డెవలప్మెంట్ ఏమన్నా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. కళ్యాణ మండపం కట్టించిండు, మరి గవర్నమెంట్ హాస్పిటల్, మరి ఇప్పుడు ఏదో హై స్కూల్, సిమెంట్ రోడ్లు గాని అన్ని బాగానే ఉన్నాయి. ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఎవరికేస్తారు ఈసారి? అంటే వైసీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా, టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా? జగనే బాగుందా పెద్ద అంతా? మాకు అంతా బాగానే ఉంది. ఈ రొంపిచెర్ల మండలం కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే మొన్న వచ్చిన కరోనాలో వాలంటీర్లు తల్లి తండ్రి తమ్ముడు గాని అప్ప గాని ఎవడైనా సరే ఒక పచ్చిమిరకాయలు గాని వంకాయలు గాని కరోనా దగ్గర మనిషి తీసుకుపోయాలంటే ఎవడు ఇవ్వలా. వాలంటీర్ 150 రూపాయలు కూలి చేసిన వాలంటీరు తీసుకెళ్లి అమ్మా ఇదిగో మీ బ్యాగ్ ఇదిగో అని చెప్పి ఇచ్చారు. కూటమి మేనిఫెస్టో చూశారు, ఇప్పుడు జగన్ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో చూశారు. ఏది మంచిగా అనిపించింది మీకు? మాకైతే మా జగన్ దేవా మంచిది. అదేంటండి వీళ్ళ పథకాలు అవన్నీ కూడా మంచి పథకాలంటే అమలు జరపరుగా. నేను చెబుతా, మీకు చెప్తా, అప్పుడు 2 మాటలు నేను చెబుతా, జరగాలగా. నమ్మట్లేదా మీరు? నమ్మట్లా మేము, ఎందుకంటే పోయినసారి వృధా అయిపోయారు కాబట్టి నమ్మి. ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు? జగనే రావాలా.
సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇస్తున్నారు. అయితే మేము చెప్పే వాయిస్ కాస్త తీసుకోవాలి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు విద్య ఎలా ఉంది, వైద్యం ఎలా ఉంది, వివిధ తరగతుల యొక్క సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎలా మెరిగిపోయినాయి. విద్యారంగం చూసుకుంటే ఉదాహరణకు నేను చెబుతున్నాను. అంతకుముందు అన్ని పాఠశాలలు చూడండి, ఈ రోజు చూడండి. తమకు తెలియదేం కాదు, ఈ అన్ని విషయాలన్నీ తమకు తెలుసు. ఈనాడు ప్రపంచంలో విద్య ఏదైతే అభివృద్ధి చెందిందో వాడు ఏ దేశంలో పోయి ఉద్యోగం చేయొచ్చు. ఈనాడు ఈ రొంపిచెర్ల గ్రామంలోనే 24 గంటలు పనిచేయాలి హాస్పిటల్. 24 గంటలు పనిచేయాలంటే 2 డాక్టర్లు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇదివరకు మా గుడిపాటులో ఉండేది, రొంపిచెర్లలోనే ఉండేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇల్లు ఇచ్చాడు కొడు పేదవాడికి. ఇవాళ కూడా ఒక మాట చెబుతాడు, ఇంకా ఎవరైనా ఉండాలంటే అట్టడుగునున్న ప్రజానికి సమతుల్యం చేస్తూ ఈ భారతదేశంలో పెద్దోళ్లే కాదు మనం అభివృద్ధి చెందాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ అభివృద్ధి చెందాలి. ఆయన సీట్లు ఇచ్చేటప్పుడు కూడా నా కులమే నేను కూర్చుని వీళ్ళు పోటీ పడుతున్నారు, మా కులం లేదు. ఏ ఒక్క సామాజిక వర్గం ఎక్కడిందో వాళ్ళకే ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చక్కగా చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు గాని, సంక్షేమ పథకాలు గాని, వయసులో చిన్నవాడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి ఈ అభివృద్ధిని ఇంతవరకు ఎవరు చేయలేదు. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ఇవ్వటం కాదంటున్నారు కదా, వాస్తవం లేదంటారు అందులో? ఏమండి, అభివృద్ధి చేయటం అంటే ఇప్పుడు మన గ్రామ సచివాలయం ఉంది. ఇంత ముందు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ నెలల తరబడి తిరగాల. తిరిగి తెచ్చుకునే పరిస్థితి. అప్పుడు అర్జెంట్ గా పని ఏదన్నా అవసరమైతే అది జరిగినారు. ఇవాళ పోతే అరగంటలో ఇచ్చేస్తున్నారు. అలాంటి అనేక రకాలుగా సచివాలయం ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతకుముందు ఏ కొద్ది ఒక మేజర్ ఇంజూరీ అయినా నర్సరావుపేట వెళ్ళాలి. ఇవాళ ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. స్కూళ్లు బాగా అభివృద్ధి చేశారు. పిల్లలకి యూనిఫామ్ వగైరాలు, బూట్లు గాని, బుక్స్ గాని, బైలింగ్ సిస్టమ్ లో తెలుగు, ఇంగ్లీష్ 2 కలిపిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఇంగ్లీష్ లేని బయట ఏం అన్ని తెలుగులో ఉండవు కదా. మనం పక్క రాష్ట్రం పోతేనే ఇంగ్లీష్ లో ఒకటి ఉంటుంది, అక్కడ మాతృభాషతో ఒక బోర్డు ఉంటుంది. మరి కనీసం ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా. రైట్, ఎవరు వస్తే బాగుంటుంది? మాకు జగన్మోహన్ రెడ్డి అంటేనే బాగుంటుందండి. మేము పథకాలన్నీ ఇస్తాం మీకు, మాకు ఓటేయండి అంటున్నారు కూటమి వాళ్ళు. మేము బానే ఇప్పుడు జగన్ కంటే బానే చెప్తున్నారు కదా వాళ్ళు. మాటలు చెబుతున్నారు. ఇంతకుముందు 5 సంవత్సరాలు చేసి పోడుకుని చేసుకోండి, ఇప్పుడు వచ్చేది జాతర. అంటే ఇంత ముందు చేయలేదా మంచి? ఏం చేసింది? వాగులో నీళ్లు చేసుకొచ్చి ఒడ్డుకు పట్టింది, పంచదార వేసి తీసే అని సాగమంట. అట్లా పరిపాలన. ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తా ఉంటున్నారు, పెన్షన్ డబ్బులు. ఎత్తడా ఇంతకుముందు చెప్పిన కత్తెరలతో పని లేదు, మీ ఇంటికి వచ్చి మేమే కత్తెర ఇచ్చేస్తారంట. ఇప్పుడే బాగుందా? అంటే ఇంత ముందు ఏముంది ఇబ్బంది మీకు? ఇంత ముందు ఏమి అందలేదు, ఏమి రాలేదు. ఏం రాలేదా? చాలా మందికి అన్నారు కదండి. ఏం లేదు. ఇప్పుడు మీకు ఏమేమి వస్తున్నాయి సంక్షేమ పథకాలు? అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి వస్తుంది, ఓకే. డబ్బులు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు, సరుకులు రేట్లు పెంచుతున్నారు అంటున్నారు కదా, వాస్తవం లేదా అందులో? ఇక్కడ అన్ని పార్టీలు వచ్చినప్పుడు అన్ని పెంచుతున్నారు. వాళ్ళు అనేది ఏముంది, మొత్తం పెంచారు. మీ స్వార్థం కోసం మీరు పెంచుకుంటున్నారు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పెంచుకుంటారు. ఎవరు వస్తే బాగుంటుందమ్మా? మాకు జగన్ వస్తే బాగుంటుంది. ఏ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్తారు? జగన్ ప్రభుత్వమే బాగుందని చెబుతాం. ఎందుకండి? ఎందుకంటే మాకు వస్తున్నాయి కాబట్టి. పోయినసారి కూడా వచ్చినాయి కదండి. పోయినసారి ఎప్పుడు వచ్చినాయి? 2014లో. ఎప్పుడు ఎవరిచ్చారు? అదేంది, ఇంటికి వచ్చి ఎవరు ఇవ్వలేదుగా. ఇంటికి వస్తే ఇచ్చారు కాబట్టి బాగుందా? అంతేగా. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా మేనిఫెస్టో పెట్టారు కదమ్మా, కూటమి వాళ్ళు. అది బాగుంది కదా, ఈసారి టీడీపీకి వేస్తారా? టీడీపీ మేము చేస్తామండి. ఎందుకు? మా తాతల తండ్రులు కాడించలేదు, మేము ఇవ్వాలని చేస్తాం. మహిళలకి ఫ్రీ బస్సులు అవి అంటున్నారు. ఎందుకు ఫ్రీ బస్సులో ఇంట్లో 3 పిల్లలు తగాదు ఆడుకుంటే అలిగిపోవడానికి. ఈ 2 నెలల నుంచి మరీ ఇబ్బందిగా ఉంది. ఎందుకమ్మా? ఎందుకంటే మాకు సమయానికి ఇయ్యద్దా, ఒత్తిడిలో ఇబ్బంది పడుతున్నాం. వాలంటీర్లు అయితే మాకు ఇంటికి తెచ్చిస్తారు, మాకు హాయిగా ఉంది. నిద్రమంతాన్ని వచ్చి లేవగొట్టిస్తున్నారు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము అల్లాడిపోతున్నాం. వాలంటీర్లు ఉంటే బాగుందా లేకపోతే బాగుందా? వాలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చి ఇస్తున్నారు, అక్కడ పోయి మేము పడిగాపులు కాయాలా. ఇంకా ఏది బాగుందని మీకు తెలియదేముంది. ఇప్పుడు ఇచ్చే పెన్షన్ సరిపోతుందా మీకు? సరిపోతుంది. ఎంతవరకు సరిపోద్దండి? ఎంతవరకు? మందులు అవి తీసుకోగలుగుతున్నారు, పర్లేదా? తీసుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఏమన్నా అవసరం ఉంటే వాలంటీర్లకు చెప్తే చేసి పెడుతున్నారా? చేస్తున్నారా? చేస్తున్నారు. అంత బాగుంది. అంత బాగుంది. మీ రొంపిచెర్ల ఏమన్నా డెవలప్ అయిందా? డెవలప్ కాకపోతే టూర్ ఎట్ అయింది.
రొంపిచెర్ల డెవలప్ అయిందా? పర్లేదండి. ఎలా నడుస్తుంది మీ కొట్టు? అది పర్లేదు, బాగానే నడుస్తుంది. పర్లేదా? సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చాయా మీకు? అన్ని వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? కొట్టుకు వస్తున్నాయి. కొట్టుకు ఏమొస్తుంది? 10,000 ఇస్తున్నారు. ఓకే. జీవన భృతి, డోక్రా డబ్బులు వస్తున్నాయి. పిల్లలకు వసతి దీవెన వస్తుంది, విద్య దీవెన వస్తుంది, రైతు భరోసా వస్తుంది. అదేంది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చి సరుకుల రేట్లు పెంచుతున్నారు అంటున్నారు కదా, నిజమే కదా అది? అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత పెట్టాడు కదా, ఆయన ఏం పెంచకుండా అమ్ముతాడా? వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందండి? ఏమన్నా ఇబ్బంది స్పందిస్తున్నారా? బాగానే ఉంది. బాగానే ఉందా? స్పందిస్తున్నారా వాళ్ళు? ఓకే. లంచాలు ఏమన్నా ఏం లేదు, అలాంటిది సచివాలయంలో ఏం లేదు, ఎక్కడా కూడా ఏం లేదు అసలు. ఓకే. సో ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి ఏమన్నా బాగానే ఉంది, బాగానే ఉన్నాయా? చూస్తున్నారు. ఆరోగ్య సమస్యలకి సంబంధించి బాగానే చూస్తున్నారు. స్కూల్ గానీ, గవర్నమెంట్ స్కూల్ గానీ బాగానే ఉంది. టీడీపీ కూటమి మేనిఫెస్టో చూసారా మీరు? చూసాం. ఆ మేనిఫెస్టోలో ఇంకా బాగా ఇస్తా ఉంటున్నారు కదా మరి. దేనికండి? అదే మనం చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 4 నెలల నాడు ఏదో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది ఇచ్చి ఈ పథకాలు ఇచ్చి అంటే ఆయనకంటే ఎక్కువ పెట్టాడు. ఏనేం చేయాలి ఇప్పుడు? కరెక్టే కాదంటలా. ఆయన ఏదో చేస్తున్నాడు, అదేదో దాని పేరు ఏదో ఉందండి, శ్రీలంక చేస్తా అన్నాడు. ఈయన 2 లంక చేస్తారా అంత అన్ని డబ్బులు ఇచ్చి? ఇదేనా ఇచ్చామంటే మోడీ సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చింది. ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చింది? ఈయనకంటే అవి ఎక్కువ ఉన్నాయి కదా. ఉన్నాయి, అందుకని ఇవ్వలేదు కదా అతను. ఇప్పుడు ఇది కరెక్ట్ అయిన పథకం కాబట్టి ఇచ్చాడు. ఇతను చెబితే చేస్తాడు అనేది నమ్మకం ఉంది. అది సో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది అంతా.